హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటుంటాము. ఈ వీడియోలో ఏపీ ఐసెట్కు సంబంధించి ఆన్లైన్ కోచింగ్లో భాగంగా పార్ట్నర్షిప్ అంటే ఏమిటి, పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాబ్లమ్స్ చూద్దాము. పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యము. భాగస్వామ్యము అంటే ఏదైనా ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇద్దరు లేక ముగ్గురు కలిసి బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళని మనము పార్ట్నర్స్ అని, ఆ డీల్ని పార్ట్నర్షిప్ అని అంటాం. అంటే వెన్ 2 or more than 2 persons రన్ ఎ బిజినెస్ జాయింట్లీ, దే ఆర్ కాల్డ్ పార్ట్నర్స్ అండ్ ద డీల్ ఈజ్ నోన్ యాజ్ పార్ట్నర్షిప్. అంటే ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక వ్యాపారాన్ని నిర్వహిస్తున్నప్పుడు వారిని భాగస్వాములుగా మనం చెప్తాము. వారి మధ్య కుదిరినటువంటి ఒప్పందం, డీల్ అంటే ఒప్పందం, ఈ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని భాగస్వామ్యంగా కూడా మనం చెప్తాం. వీటికి సంబంధించి కూడా మనకి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి ఐసెట్లో. ఈ పార్ట్నర్షిప్స్లో మనకి 2 మోడల్స్ ఉంటాయి. సో ఈ 2 మోడల్స్ మీదే మనకి ఎగ్జామినేషన్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తే మిగతా టాపిక్స్తో పోల్చుకుంటే పార్ట్నర్షిప్ మీద వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక 2 విషయాలు కనుక మనకు తెలిస్తే ఈజీగా వీటిని మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ టైప్ ఆఫ్ మోడల్ ఎట్లా ఉంటుందంటే చూడండి, ఇక్కడ ఇద్దరు పార్ట్నర్స్ని తీసుకుందాం. అంటే ఏ అనేటువంటి ఒక వ్యక్తిని, బి అనేటువంటి ఒక వ్యక్తిని మనం తీసుకున్నట్లయితే, సో వాళ్ళిద్దరూ కలిసి జాయింట్గా ఒక బిజినెస్ చేస్తున్నారని అనుకుందాము. అలా చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ద క్యాపిటల్ ఆఫ్ ఏ ఈజ్ ఎక్స్ రూపీస్ అండ్ క్యాపిటల్ ఆఫ్ బి ఈజ్ వై రూపీస్. అంటే వాళ్ళిద్దరూ చేసేటువంటి క్యాపిటల్ లేదా ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి అనమాట. ఏ యొక్క పెట్టుబడి ఎక్స్ రూపాయలు, బి యొక్క పెట్టుబడి వై రూపాయలు అయినప్పుడు ఒక సంవత్సర కాలంలో వాళ్ళ బిజినెస్ చేస్తే వచ్చినటువంటి ప్రాఫిట్ అంటే లాభము ఇదేమో పెట్టుబడి ఆర్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా అనొచ్చు. లాభం యొక్క నిష్పత్తి ఎంత ఉంటుందంటే, వాళ్ళు క్యాపిటల్ ఏ రేషియోలో అయితే పెట్టారో అదే రేషియోలో ప్రాఫిట్ కూడా ఉంటుంది. అంటే ఎన్ని రూపాయలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను 2 రూపాయలతో బిజినెస్ ప్రారంభించాడు, ఇతనేమో 3 రూపాయలతో బిజినెస్ ప్రారంభిస్తే రేషియో ఎంత అవుతుందంటే 2:3 అవుతుంది. అంటే ఏ అనేటువంటి వ్యక్తి 2 రూపాయలతో బిజినెస్ ప్రారంభించాడు, బి అనేటువంటి వ్యక్తి 3 రూపాయలు, ఇద్దరు కలిసి 5 రూపాయలతో బిజినెస్ ప్రారంభిస్తే వాళ్ళకి ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. సో వచ్చినటువంటి ప్రాఫిట్లో ఇద్దరు ఎంత పంచుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపాయలు వచ్చింది అనుకోండి, ఆ 10 రూపాయల లాభాన్ని ఇద్దరు ఏ రకంగా పంచుకోవాలంటే 2:3 రేషియోలో పంచుకోవాలి. అంటే 10లో 2 భాగాలేమో ఏ తీసుకుంటాడు, 3 భాగాలేమో బి తీసుకుంటాడు. విచ్ మీన్స్ 10లో 2 భాగాలంటే 4 అవుతుంది, 3 భాగాలంటే 6 అవుతుంది. అంతే కదా, 4 రూపాయలే. 2 భాగాలంటే 4 రూపాయలు, 3 భాగాలంటే 6 రూపాయలు. ఎందుకంటే 10ని మనము 2 + 3 5 పార్ట్స్ చేస్తాం. 5 పార్ట్స్ చేసినప్పుడు ఈచ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. కాబట్టి 2 పార్ట్స్ అంటే 2 × 2 4, 3 పార్ట్స్ అంటే 3 × 2 6. ఈ రకంగా మనకి క్యాపిటల్ రేషియోలో మనం ఈజీగా, అంటే టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, అంటే వాళ్ళు 12 నెలలని అనుకుంటున్నాం ఇక్కడ, ఒక్కోసారి 15 నెలలు ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి 2 సంవత్సరాలు చేయొచ్చు. సో ఇద్దరూ కలిసి వాళ్ళ క్యాపిటల్ని సేమ్ ఈక్వల్ మంత్స్ లేదా ఈక్వల్ ఇయర్స్ పెట్టినప్పుడు ప్రాఫిట్ రేషియో ఎంత వస్తుందంటే వాళ్ళ క్యాపిటల్ అమౌంట్ రేషియో ఏదైతే ఉంటుందో అంతే వస్తుందన్నమాట. అలా కాదు, ఇక్కడ రెండో టైప్ ఆఫ్ మోడల్ ఎలా ఉంటుందంటే, డిఫరెంట్ మంత్స్ అయినప్పుడు, అంటే సేమ్ మంత్స్ సేమ్ ఇయర్స్ అయినప్పుడు ప్రాఫిట్ రేషియో డైరెక్ట్ క్యాపిటల్ రేషియో అయిపోతుంది. కానీ మంత్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు, అంటే చూడండి ఇక్కడ ఏ ఇన్వెస్ట్ ఎక్స్ రూపీస్ ఇన్ ఎల్ మంత్స్, బి ఇన్వెస్ట్ వై రూపీస్ ఇన్ ఎం మంత్స్. అంటే ఏ అనే అతను ఎల్ నెలల్లో తన పెట్టుబడి పెట్టి మళ్ళీ బిజినెస్ మానేశాడు, అదే బి అనేటువంటి వ్యక్తి ఎం నెలలు తన పెట్టుబడి పెట్టి బిజినెస్ మానేశాడు. అయినప్పుడు వాళ్ళ ప్రాఫిట్ ఎంత వస్తుందంటే ఎక్స్ ఇంటూ ఎల్ ఈజ్ టు వై ఇంటూ ఎం. అంటే ఏ పెట్టినటువంటి పెట్టుబడి రూపాయలు ఇంటూ ఎన్ని నెలలు పెట్టాడు, అది నెంబర్ ఆఫ్ మంత్స్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా బి పెట్టుబడి పెట్టిన అమౌంట్ ఇంటూ ఎన్ని నెలల పెట్టుబడిని పెట్టాడు. సో ఈ రకంగా వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో అనేది వస్తుంది.
అంటే మంత్స్ కానీ ఇయర్ కానీ ఈక్వల్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా క్యాపిటల్ అమౌంట్ రేషియో ప్రాఫిట్ రేషియో కింద తీసుకుంటాం. ఒకవేళ మంత్స్ డిఫరెంట్గా ఉంటే క్యాపిటల్ని ఆ నెంబర్ ఆఫ్ మంత్స్ ఎన్ని నెలలు అయితే పెట్టారో దాంతో మనము మల్టిప్లై చేస్తామన్నమాట. ఇవి రెండు మోడల్స్ ఉంటాయి పార్ట్నర్షిప్లో. సో భాగస్వామ్యం లెక్కల్లో ఇవి 2 పద్ధతులే ఉంటాయి. కాబట్టి ఈజీగా మనం 2 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 లేదా కొన్నిసార్లు 3 లెక్కలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 లేదా 3 మార్కులు మనం ఈ పార్ట్నర్షిప్ నుంచి తెచ్చుకోవచ్చు. ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సో వీటిల్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి మోడల్స్, ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఉంటాయో చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం మనము. సో ఫస్ట్ ప్రాబ్లంలో మనకేమి ఇచ్చారంటే P and Q enter into a partnership with capitals in the ratio 9:7. At the end of 8 months, Q withdrew his capital from the business. If the received profits in the ratio of 9:4, the time in months P's capital remained is అన్నాడు. సో చూడండి ఒకసారి ప్రాబ్లం. ఇక్కడ P and Q enter into a partnership with capitals in the ratio of 9:7. అంటే ఇక్కడ P మరియు Q ఎవరైతే ఉన్నారో వారి యొక్క క్యాపిటల్స్ రేషియో ఎంత అంటే 9:7. అంటే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఒక వ్యాపారాన్ని వాళ్ళు ఇద్దరూ కలిసి ప్రారంభించారు. P 9 రూపాయలతో ప్రారంభిస్తే Q అనే అతను 7 రూపాయలు పెట్టాడు. అంటే P ఏమో 9 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, Q అనే అతను 7 రూపాయల పెట్టుబడి పెట్టాడు. సో ఇద్దరూ కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే Q ఏం చేశాడంటే మధ్యలో 8 నెలల వరకు మాత్రమే Q ఉన్నాడు. P ఎన్ని నెలలు ఉన్నాడో మనకు తెలియదు. యాక్చువల్గా మనల్ని కనుక్కోమన్నది కూడా అంతే. P ఎన్ని నెలలు బిజినెస్లో తన క్యాపిటల్ని లేదా ఇన్వెస్ట్ చేశాడు అమౌంట్. ఇక్కడ P ఎన్ని నెలలు ఉన్నాడంటే మనం కనుక్కోవాల్సింది కాబట్టి దాన్ని X అనుకుందాం. సో మనందరికీ తెలిసిన విషయమే, నెలలు డిఫరెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ప్రాఫిట్ రేషియో ఏ రకంగా ఉంటుంది అనేది. సో P అనే అతను, సో ఇప్పుడు మనం ప్రాఫిట్ రేషియో రాస్తున్నాం. ప్రాఫిట్ రేషియో రాసినప్పుడు P అనేటువంటి అతను 9 రూపాయల పెట్టుబడిని X నెలలు పెట్టాడు. Q అనేటువంటి అతను 7 రూపాయల పెట్టుబడిని 8 నెలలు పెట్టాడు. అయితే మనకి లెక్కలో చూడండి, విత్డ్రా హిస్ క్యాపిటల్ ఫ్రమ్ ద బిజినెస్ ఇఫ్ ద రిసీవ్డ్ ద ప్రాఫిట్ రేషియో ఇన్ 9:4. అంటే యాక్చువల్గా ఇది మనకు కావాల్సినటువంటి ప్రాఫిట్ రేషియో. ఇది ఎంతకు సమానంగా ఉంటుందంట, 9:4కు సమానంగా ఉంటుందని ప్రాబ్లం ఇచ్చేసాడు. సో కాబట్టి మనం తీసుకున్నటువంటి రేషియో ఏదైతే ఉందో ఇది 9:4కి ఈక్వల్ చేస్తే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి P ఎన్ని నెలలు తన ప్రాఫిట్ ఉంచాడనేటువంటి విషయం తెలుస్తుంది. సో మనకి రేషియో అంటే ఫ్రాక్షనే కదా, 9x/7 × 8 = 9/4. ఇక్కడ 9 క్యాన్సిల్ అవుతుంది, 4 ఇందులో 2 టైమ్స్ పోతుంది. సో 7 × 2 14. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి 1 ఉంటుంది. కాబట్టి x = 14 months. అంటే P ఎన్ని నెలలు పెట్టుబడి పెట్టాడండి, 14 నెలలు పెట్టుబడి పెట్టాడనమాట. సో ఈ రకంగా మనము ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాము. చూడండి, ఇన్ ఏ పార్ట్నర్షిప్ PQR షేర్డ్ ప్రాఫిట్ ఇన్ ద రేషియో 1:4:5. If the total profit is 55,000 rupees, then the difference of profit between the shares of P and Q in rupees is. సో ఇది చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే PQR అనేటువంటి 3 వ్యక్తులు ఒక బిజినెస్ ప్రారంభించారు. అయితే ప్రారంభించిన తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత అంటే 55,000 రూపాయలు వచ్చింది. ఆ 55,000 రూపాయల ప్రాఫిట్ని కూడా వాళ్ళు 1:4:5 రేషియోలో పంచుకున్నారు, షేర్ చేసుకున్నారు. అయితే మనకి ప్రాబ్లంలో ఏమడిగాడో చూడాలి మనం. ఏమడిగాడు, ద డిఫరెన్స్ ఆఫ్ ప్రాఫిట్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ P and Q. PQల మధ్య ప్రాఫిట్ షేర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. సో సాధారణంగా P యొక్క షేర్ ఎంత, Q యొక్క షేర్ ఎంత కనుక్కొని రెండిట్లోంచి మైనస్ చేయాలి. సో అవసరం లేకుండా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకిచ్చింది ఏంటంటే ప్రాఫిట్ రేషియో ఇచ్చేసాడు, PQR = 1:4:5. అంటే ఇక్కడ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి వచ్చినటువంటి లాభంలో P 1 రూపాయి తీసుకున్నాడు, Q 4 రూపాయలు తీసుకున్నాడు, R ఏమో 5 రూపాయలు తీసుకున్నాడు. దీన్ని బట్టి వచ్చినటువంటి లాభంలో P 1 రూపాయి తీసుకున్నాడు, Q ఏమో 4 రూపాయలు తీసుకున్నాడు, R ఏమో
రూపాయలు తీసుకున్నాడు. మొత్తం లాభం ఎంత? 5 + 4. సో టోటల్ ప్రాఫిట్ ఎంత అయి ఉంటుంది? 10 రూపాయలు అనమాట. 1 + 4 5, 5 + 5 10. సో 10 రూపాయలు. అంటే మొత్తం ప్రాఫిట్లో మనకి 10 భాగాలు చేసి ఆ 10 భాగాల్లో ఒక భాగం పీకి, 4 భాగాలు క్యూకి, 5 భాగాలు ఆర్కి పంచారనమాట. సో మొత్తం వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత? 10 parts = 55,000 రూపీస్. 55,000 లెక్కలో వాడే ఇచ్చేసాడు. సో ఇప్పుడు నాకు ఒక భాగం కావాలి. 1 part = 55,000 రూపీస్ బై 10. ఒక 0 పోతుంది. సో 1 part = 5,500. 5,500 రూపాయలు. అంటే ఒక భాగము 5,500 రూపాయలు. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో అడిగింది ఏంటంటే డిఫరెన్స్ షేర్ అడిగాడు. సో డిఫరెన్స్ బిట్వీన్ P and Q షేర్స్ = ఇక్కడ చూడండి, మామూలుగా అయితే P యొక్క షేరు Q యొక్క షేరు కనుక్కోవాలి, కానీ అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ P 1 రూపాయి తీసుకున్నాడు, Q 4 రూపాయలు తీసుకున్నాడు అనుకున్నాడు. ఈ రెండింటి మధ్య తేడా 4 - 1 ఎంత అవుతుంది? 3. సో 3 ఇంటూ పార్ట్, ఈచ్ పార్ట్ ఎంత? 5,500. అంటే 3 భాగాలు అనమాట. సో 3 parts కాబట్టి 3 × 5,500. డిఫరెన్స్ 4 - 1 కదా. Q ఏమో 4 భాగాలు తీసుకున్నాడు, P ఏమో 1 భాగం తీసుకున్నాడు. రెండింటి మధ్య తేడా ఎంత అంటే 3 భాగాలు. సో 3 ఇంటూ ఒక పార్ట్ ఎంత అనుకున్నాం? 5,500. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే 3 × 5,500 ఎంత అవుతుంది? 3 0 0 3 5 15 1 15 + 1 16. సో 16,500 రూపాయలు. అంటే PQల మధ్య ఉండేటువంటి డిఫరెన్స్, అమౌంట్ డిఫరెన్స్ ఎంత అంటే 16,500 రూపాయలు. సో ఈ రకంగా ఈ ప్రాబ్లం మనము సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. లేదు ఇంకొక రకంగా ఎలా చేయాలంటే మనము 1 + 4 + 5 తీసుకొని 10 parts తీసుకొని మళ్ళీ P యొక్క షేర్ ఫైండ్ అవుట్ చేయాలి. P షేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే = ఎంత వేసుకోవాలి మనం? 1/10 × 55,000 రూపీస్ వేసుకోవాలి. అలాగే Q యొక్క షేర్ కావాలంటే 4/10 × 55,000 వేయాలి. ఇవి రెండు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కనుక్కోవాలి. సో ఈ రకంగా మనం కన్వెన్షనల్ మెథడ్లో చేస్తాం. దానికంటే ఇది సింపుల్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్ అనమాట. ఈజీగా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మోడల్ చూద్దాము. ఏ పర్సన్ ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఎ క్యాపిటల్ ఆఫ్ 3 lakhs. సో ఏ అనేటువంటి వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో 3 లక్షలతోటి 3 lakh క్యాపిటల్ తోటి అతను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు ఏ అనేటువంటి వ్యక్తి. అండ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ బి జాయిన్డ్ హిమ్ విత్ ఎ క్యాపిటల్ ఆఫ్ 3 lakhs. కొన్ని నెలల తర్వాత బి కూడా ఏం చేశాడంటే అదే 3 లక్షల అమౌంట్ తోటి అతను మళ్ళీ ఆ బిజినెస్లో జాయిన్ అయ్యాడు. అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్, చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు. ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏ అండ్ బి షేర్డ్ ద ప్రాఫిట్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. సో సంవత్సరం పూర్తయిన తర్వాత వాళ్ళు ప్రాఫిట్ని 2:1 నిష్పత్తిలో షేర్ చేసుకున్నారు. దెన్ మనం కనుక్కోవాల్సింది ద నెంబర్ ఆఫ్ మంత్స్ బి క్యాపిటల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్. అంటే బి ఎన్ని నెలలు క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశాడు అనేటువంటి విషయాన్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి 2 క్లూస్ ఇచ్చాడండి. ఒకటి ఇయర్ అంటే 12 నెలలు అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ అంటే 12 నెలలు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే, సో మనం బి ఎన్ని నెలలు ఉన్నాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఏ అనేటువంటి వ్యక్తి 3 lakhsతో బిజినెస్ స్టార్ట్ చేశాడు. 3 lakhsతో బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో అతడు ఎన్ని నెలలు బిజినెస్లో ఉన్నాడు అంటే ఎక్స్ నెలలు అని అనుకుందాం, ఎక్స్ మంత్స్ అనుకుందాం సింపుల్గా. సో బి అనేటువంటి వ్యక్తి కూడా 3 lakhstోనే బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో జాయిన్ అయ్యాడు. సో ఎన్ని నెలలు చేస్తుంటాడు అతను? 12 - X months. 12 - X months అంటే ఇక్కడ టోటల్గా వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి బిజినెస్ ఎంత అంటే, ఇతనేమో 3 lakhsతో స్టార్ట్ చేశాడు, ఇతనేమో సో ఎక్స్ మంత్స్. ఇక్కడ ఎక్స్ మంత్స్ అవ్వదు, ఎందుకంటే ఏ అనే అతను ఎక్స్ మంత్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బి అనేటువంటి వ్యక్తి 12 - X months బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ చూడండి మనకి
ప్రాబ్లంలోనే మనకు క్లూ ఇచ్చాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఏ ఎన్ని నెలలు పెట్టుంటాడు? 12 months ఏ అనేటువంటి వ్యక్తి తన ప్రాఫిట్ని తన క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేశాడు. అంటే ఏ 3 లక్షల్ని 12 నెలల పాటు ఇన్వెస్ట్ చేశాడు. బిని మనం ఏమనుకుందామంటే ఎక్స్ మంత్స్ అనుకుందాం. అంటే 12 నెలల్లో ఏ 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత బి అనేటువంటి వ్యక్తి జాయిన్ అయ్యాడు. సో జాయిన్ అయినప్పుడు అతను చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఎక్స్ నెలలు అని అనుకుందాం. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఎక్స్ మంత్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే కొన్ని సందర్భాల్లో ఇయర్ అని ఇవ్వకపోవచ్చు. ఇయర్ అని ఇవ్వని సందర్భంలో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ 12 - x అని తీసుకుంటాం. సో ఇక్కడ ఇయర్ అనేది ఇచ్చేసాడు కాబట్టి, అలాగే ఏ మొత్తం 12 నెలలు తన షేర్ ఏదైతే ఉందో, క్యాపిటల్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏ ఏమో 12 నెలలు ఇన్వెస్ట్ చేశాడని తీసుకుంటాము, బి ఏమో ఎక్స్ నెలలు ఇన్వెస్ట్ చేశాడని తీసుకుంటాము. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో ఎంత అవుతుంది? ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్ ఈజ్ టు క్యాపిటల్ ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్. అంటే 3 × 12 ఈజ్ టు 3 × x. అయితే ఇక్కడ మనకి లెక్కలో ఇచ్చేశాడు. ఏమని ఇచ్చాడు? ప్రాఫిట్ రేషియో ఇచ్చేశాడు. ప్రాఫిట్ రేషియో ఎంత అంట? 2:1 అంట. సో ఇంతకుముందు మనం ఫస్ట్ ప్రాబ్లం చేసాము, ఆ ప్రాబ్లం ఎలా చేసామో అదే రకంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూడండి 3 × 12/3 × x ఈజ్ ఈక్వల్ టు 2/1. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుందండి. 2 ఏమో ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు పోతుంది. సో కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 6 months. అంటే బి ఎన్ని నెలలు బిజినెస్లో తన అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడండి? 6 నెలలు బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు. సో ఈ రకంగా మనము ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మనకి ఇయర్ అని ఇవ్వకపోవచ్చు. అంటే ప్రాబ్లంలో ఇయర్ అని ఇవ్వనప్పుడు మనం ఈ రకంగా తీసుకుంటాం, ఎక్స్ అని 12 - x అని. ఆల్రెడీ ఇక్కడ ఇయర్ అని ఇచ్చేశాడు, ఏ ఎన్ని నెలల్లో కూడా మనకు చెప్పేశాడు కాబట్టి ఇక్కడ ఏని ఎక్స్ అని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మనం. అందుకని ఏం చేస్తున్నామంటే 12 అని తీసుకుంటున్నాము. సో బి యొక్క ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ అని తీసుకుంటున్నాము. సో ఈ రకంగా మనము ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం మనము. నెక్స్ట్ మోడల్ చూసినట్టయితే చూడండి, 2 persons P and Q entered into a partnership. 2 persons P and Q entered into a partnership with a capital of rupees 4 lakh and 6 lakh respectively. After 4 months they invested another 40,000 each. Then the difference of their shares in rupees in the annual profit of 1,12,180 is. సో ఇక్కడ మనం ప్రాబ్లం కనుక చూసినట్టయితే ఇది ఇంకొక మోడల్ ఇది. సో ఇచ్చినటువంటి ప్రాబ్లం ఒక్కసారి మనం మళ్ళీ ఇంకోసారి చదువుదాము. 2 persons P and Q entered into a partnership. అంటే PQ అనేటువంటి 2 వ్యక్తులు, వాళ్ళిద్దరూ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళ యొక్క క్యాపిటల్స్ ఎంత అంటే 4 lakhs. అంటే పి అనేటువంటి వ్యక్తి ఏమో 4 lakhs ఇన్వెస్ట్ చేశాడు, క్యూ అనేటువంటి వ్యక్తి ఏమో 6 lakhs ఇన్వెస్ట్ చేశాడు. అయితే 4 నెలల తర్వాత వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ అంటే ఆఫ్టర్ 4 months, అంటే మొదటి 4 నెలలు పి ఏమో 4 లక్షలు, క్యూ ఏమో 6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 4 నెలల తర్వాత పీక్యూలో ఇన్వెస్ట్మెంట్స్ ఎలాగున్నాయి? పి ఏమో 4,40,000 ఇన్వెస్ట్ చేస్తే క్యూ ఏమో 6,40,000 ఇన్వెస్ట్ చేశారు. అప్పుడైతే మనకు ప్రాబ్లంలో ఏమడుగుతున్నాడు? డిఫరెన్స్ ఆఫ్ దేర్ షేర్స్ ఇన్ రూపీస్ ఇన్ ద యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 1,12,180 రూపీస్. ఇక్కడ 1,12,180 రూపాయలు ప్రాఫిట్ వస్తే
పీక్యూల మధ్య వచ్చినటువంటి డిఫరెన్స్ ఎంత, అమౌంట్ డిఫరెన్స్ ఎంత అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ అడుగుతున్నాడు. సో సింపుల్ ప్రాబ్లం ఇది. సో ఇక్కడ చూడండి, మొదటి 4 నెలలు ఇతను 4 లక్షలు, ఇతను 6 లక్షలు, కాబట్టి ఫస్ట్ 4 months ప్రాఫిట్ ఈ రకంగా ఉంటుందండి. నెక్స్ట్ సంవత్సరంలో మిగిలిన 8 నెలలు కదా, 12 నెలల్లో 4 నెలలు పోతే ఇంకా 8 ఉంటుంది. సో కాబట్టి మిగిలిన 8 నెలలు పి ఏమో 4,40,000, క్యూ ఏమో 6,40,000 ఇన్వెస్ట్ చేశారు. సో కాబట్టి టోటల్గా వీళ్ళ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం సింపుల్గా ఉండడానికి జీరోసే కాబట్టి 4 lakhsని 4 అనుకుందాం. అంటే మొదటి 4 నెలలు 4 లక్షలు ప్లస్ తర్వాత 8 నెలలు ఏం చేశాడండి 4.4 లక్షలు, 4.4 lakhs ఈజ్ టు క్యూ మొదటి 4 నెలలు 6 లక్షలు ప్లస్ తర్వాత 8 నెలలు 6.4 లక్షలు. చూడండి ఎంత సింపుల్గా ఉంటుంది, 6.4 లక్షలు. సో కాబట్టి ప్రాఫిట్ రేషియో ఎంత అవుతుంది, 4 × 4 16 ప్లస్ 8 × 4 × 4 అంటే 35.2 ఈజ్ టు 24 ప్లస్ 51.2 ఈజ్ ఈక్వల్ టు 51.2 ఈజ్ టు 75.2. సో ఈ 0.2 కనుక తీసేస్తే 512 ఈజ్ టు 752. సో ఇక్కడ మనము ఈ ప్రాబ్లమ్ని ఇక్కడతో కంటిన్యూ అంటే ఈ రేషియోని ఎంత తక్కువగా అయితే అంత తక్కువగా చేయొచ్చు, లేదంటే మనల్ని యాక్చువల్గా వాళ్ళు పార్ట్స్ అడగలేదు, ఏమడిగాడు, డిఫరెన్స్ మాత్రం అడిగాడు, వాళ్ళిద్దరు ప్రాఫిట్లో వచ్చేటువంటి డిఫరెన్స్ అడుగు. కాబట్టి సింపుల్గా నేను టోటల్ పార్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. టోటల్ పార్ట్స్ ఎంత అవుతుంది, ఇక్కడ 512 పి యొక్క షేరు, క్యూ యొక్క షేర్ ఎంత అంటే 752, రెండు కలిపితే 1264 భాగాలు ఉన్నాయి. సో ఈ 1264 భాగాలు దేనికి సమానం, 1,12,180 రూపాయలకు సమానం. సో సింపుల్గా ఈ 1264ని దీంతో డివైడ్ చేసేయండి. సో 1264ని డివైడ్ చేసేస్తే మనకి ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్గా 88.75 వస్తుంది. అంటే ఒక భాగము ఎంత వస్తుంది, 88.75 రూపీస్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డిఫరెన్స్ ఆఫ్ షేర్స్ అన్నాడు, తేడా అడిగాడు మనకు మొదటి లెక్కలో అడిగినట్టే. అంటే 752లోంచి 512 తీసేయండి. 700 డిఫరెన్స్ ఇన్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు 752 మైనస్ 512 ఇంటూ 88.75. ఇదే కదా మనకు వచ్చింది. 752 నుంచి 512 తీసేస్తే 240 ఇంటూ 88.75. సో 88.75 చేస్తే మనకి 240 ఇంటూ 88.75 చేస్తే, సో మీరు దీన్ని సాల్వ్ చేస్తే మనకి 21,300 రూపాయలు వస్తుంది. అంటే పీక్యూల మధ్య వచ్చేటువంటి షేర్లలో తేడా ఎంత అంటే 21,300 రూపాయలు. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. అయితే యాక్చువల్గా దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనము మళ్ళీ పి యొక్క షేర్ కనుక్కోవాలి, క్యూ యొక్క షేర్ కనుక్కొని అప్పుడు ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అవసరం లేదు, మనకి ఎప్పుడైతే రేషియో వస్తుందో ఆ రేషియో అంటే ఇక్కడ మనం ఎలా అనుకోవాలంటే 1264 రూపాయలు వచ్చిందని, ఆ 1264 రూపాయలు 512 రూపాయలు పి తీసుకున్నాడని, 752 రూపాయలు క్యూ తీసుకున్నాడని అనుకున్నట్లయితే సో ఈజీగా మనం చేసేచ్చు. ఇక్కడ పార్ట్ అంటే 1 రూపీతో మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ రకంగా ఈ ప్రాబ్లమ్స్, పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ కనుక మనం చేస్తే మనకి చాలా సింపుల్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మోడల్ చూద్దాము. నెక్స్ట్ మోడల్ చూడండి, ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ 3.5 lakhs అండ్ 6.5 lakhs రెస్పెక్టివ్లీ. సో ఏబి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు బిజినెస్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు సో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో 3.5 lakhs ఏమో ఏ, అలాగే బి ఏమో 6.5 lakhs ఇన్వెస్ట్ చేశాడు. అయితే ఆఫ్టర్ 6 months ఏ లెఫ్ట్ ద బిజినెస్, అంటే ఏ కేవలం 6 నెలలు మాత్రమే బిజినెస్ చేశాడండి. వైల్ సి జాయిన్డ్ బి విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 7.5 lakhs. సో ఇక్కడ మధ్యలో మళ్ళీ సి అనేటువంటి వ్యక్తి వచ్చాడు. సి అనేటువంటి వ్యక్తి వచ్చి వాడు 7.5 లక్షలతో బిజినెస్లో జాయిన్ అయ్యాడు. సో ఇన్ ద ఇయర్ ఎండ్ అన్నాడు. ఇయర్ ఎండ్ అంటే 12 నెలలు అనుకోవాలి. సో కాబట్టి సి కూడా ఎన్ని నెలలు ఉన్నాడంటే 6 months ఉన్నాడు. అయితే బి మాత్రం ఎన్ని నెలలు ఉన్నాడు, మొత్తం పూర్తిగా సంవత్సరం అంతా ఉన్నాడు. కాబట్టి బి 12 నెలలు ఇన్వెస్ట్ చేశాడు, ఏ 6 నెలలు ఇన్వెస్ట్ చేశాడు, సి ఏమో 6 నెలలు ఇన్వెస్ట్ చేశాడు. అయినా వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 2.4 లక్షలు. దెన్ షేర్ ఆఫ్ సి, సి యొక్క షేర్ మాత్రమే అడిగాడు మనల్ని ఇక్కడ ప్రాబ్లంలో. సో కాబట్టి మనం రేషియో కనుక్కొని
సి టోటల్ పార్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ 3 లక్షల్లోనే ఉన్నాయి కాబట్టి మనం ప్రాఫిట్ రేషియో ఫైండ్ అవుట్ చేయడం మనకు తేలిక. సో ఇలాంటి సందర్భంలో ప్రాఫిట్ రేషియో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్. సో 3.5 ఇంటూ 6 అంటే 18, 5 6 జార్ 30 కాబట్టి 21 ఈస్ టు ఇక్కడ 12 6 జార్ 72, 72 ప్లస్ 6 అంటే 78 ఈస్ టు ఇక్కడ 42 3 అంటే 45. సో కాబట్టి 21:78 ఫాస్ట్ వే. దీన్ని ఇంకా ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. మనం సింప్లిఫై చేస్తే 7 3 టేబుల్ పోతుంది. 7:26:15 మూడో టేబుల్లో మనకు పోతుంది. 7:26:15. ఇక్కడ మనకి మొత్తం సాల్వ్ చేయక్కర్లేదండి, సి యొక్క భాగం అడిగాడు అంటే మొత్తం భాగాలు ఎంత మనం ఫైండ్ అవుట్ చేస్తే సి ప్రాఫిట్ ఎంత మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చూడండి 7 + 26 + 15 ఈజ్ ఈక్వల్ టు 6 + 5 11, 11 + 7 18 అంటే 1 ఉంటుంది. 2 3 4. సో మొత్తంగా 48 భాగాలు. ఈ 48 భాగాల్లో మనకి సి యొక్క ప్రాఫిట్ కావాలి. సో కాబట్టి సి షేర్ ఇన్ 2.4 lakhs ఈజ్ ఈక్వల్ టు 15/48 ఇంటూ 24,00,00 2,40,000. సో ఈ 24 అనేది ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ 7.5 ఇంటూ 4 zeros 75,000 అవుతుంది. 75,000 రూపీస్. సో రూపీస్ సి యొక్క షేర్ ఎంత అంటే 75,000 రూపాయలు. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ చూడండి. ఏబిసి స్టార్ట్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:4:3. ఆఫ్టర్ 4 months ఏ విత్డ్రాస్ half of his capital. If the year end profit is 13,200, then the share of A in the profit is. సో దిస్ ప్రాబ్లమ్ ఈజ్ సిమిలర్ టు అబోవ్ ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ ఏ విత్డ్రా అయిపోయి అతని షేర్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నాడు. సో సింపుల్ ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూడండి. సో ఇక్కడ మొట్టమొదట వాళ్ళ క్యాపిటల్ రేషియో ఇచ్చేసాడు. A:B:C ఇచ్చాడు. ఎంత 6:4:3. సో సింపుల్గా మనము ఏ 6 రూపాయలు బిజినెస్లో పెట్టుబడి పెట్టాడు, బి 4 రూపాయలు పెట్టాడు, సి 3 రూపాయలు పెట్టుబడితో ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే 4 నెలల తర్వాత అని మనకి ఇచ్చాడు. సో 4 months తర్వాత ఆఫ్టర్ 4 months ఏం జరిగింది? ఏ విత్డ్రాస్ half of his capital. half of his capital అంటే 6 రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తి 6 రూపాయల సగం ఎంత? 3 రూపాయలు. సో 3 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. బీసీఎల్లో ఎలాంటి మార్పు లేదు. ఇఫ్ ఇయర్ ఎండ్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 12 months అని మనకు తెలుస్తుంది. ఆ ప్రాఫిట్ 13,200 వస్తే ఏ యొక్క షేర్ ఎంతో కనుక్కోమన్నాడు. అంటే మొదటి 4 నెలలు ఏ 6 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. తరువాతి 8 నెలలు ఏ 3 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. బి కానీ సి కానీ 12 నెలల పాటు తమ పెట్టుబడిని పెట్టారు. సో బి 4 రూపాయలు 12 నెలలు పెట్టాడు, సి 3 రూపాయలు 12 నెలలు పెట్టాడు. సో కాబట్టి ప్రాఫిట్ రేషియో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఎలాగంటే ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఏ 4 నెలల పాటు 6 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, 8 నెలల పాటు 3 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఇది ఏ యొక్క ప్రాఫిట్. బి మాత్రం 12 రూపాయలు, సి మాత్రం 12 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. సో ఇక్కడ చూడండి 4 × 6 24, 8 × 3 24, 24 + 24 48 ఈజ్ టు 4 × 12 ఈజ్ టు 3 × 12. ఇక్కడ 48ని మనం 4 × 12 అని రాసుకుందాము. 4 × 12 3 × 3లో 12 కామన్గా ఉంది. సో కాబట్టి 4:4:3. సో ఇది మనకు వచ్చినటువంటి రేషియో. సో టోటల్ పార్ట్స్ ఎంత? టోటల్ ఎంత అంటే మనకి 8 + 3 11 వచ్చింది. సో 11 పార్ట్స్ వచ్చినాయి. మనకి ఏ యొక్క షేర్ కావాలి. ఏ షేర్ ఈజ్ ఈక్వల్ టు 4/11 ఇంటూ 13,200 రూపాయలు. ఇది 11 ఇందులో పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 12 సార్లు పోతుంది. ఎందుకంటే 11 1 is 11, ఇక్కడ 1 2 22 వస్తుంది. సో 11 2s are 22, 0 0 మిగులుతుంది. 1200 ఇంటూ 4 అంటే 4,800 రూపాయలు ఏ యొక్క ప్రాఫిట్. 4,800
800 రూపాయలు ఏ యొక్క ప్రాఫిట్. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో ఇక్కడ మీరు లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఎన్ని నెలలు ప్రాఫిట్ చేశాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఈజీగా రాసుకున్నాము. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 persons P and Q enter into a business with investments 90,000 and 1,25,000 respectively. After 9 months, Q withdraws his money from the business. If 32,340 is the profit at the end of the year, then P share is. సో ఇది సిమిలర్ ప్రాబ్లం మనం చాలాసార్లు చేసాము. సో ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేయాలంటే PQ యొక్క రేషియో తీసుకోండి. P 90,000 పెట్టుబడి పెట్టాడు, 1,25,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అయితే 9 నెలల తర్వాత Q విత్డ్రా చేసుకున్నాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని ఇచ్చేసాడు కాబట్టి టోటల్ మంత్స్ 12 మంత్స్ అండి. అంటే P 12 నెలలు పెట్టుబడి పెడితే Q 9 నెలలు మాత్రమే పెట్టుబడి పెట్టాడు. సో మీరు 90,000 × 12 ఈజ్ టు, సో మీకు ప్రాఫిట్ రేషియో ఎంత వస్తుంది, 90,000 × 12 ఈజ్ టు 1,25,000 × 9. సో మీకు ప్రాఫిట్ రేషియో ఎప్పుడైతే వస్తుందో దాన్ని స్మాలెస్ట్ రేషియోగా చేసుకొని 32,340లో P షేర్ ఫైండ్ అవుట్ చేయండి. ఈజీగా వస్తుంది ప్రాబ్లం, మనకు ఆన్సర్ కూడా ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 3 persons ABC start a business with the investments in the ratio of 3:4:5. After 3 months, B invests an additional amount of 1/4 of his capital. C withdrew 1/5 of his capital. If the annual profit in the business is 2,40,000, then B share is. సో ఆల్రెడీ దిస్ ఈజ్ అ సిమిలర్ ప్రాబ్లం. ఇంతకుముందు మనం చాలాసార్లు 2-3 టైమ్స్ మనం ఈ ప్రాబ్లం చేసాము. సో కానీ ఎలా రాసుకోవాలో చూడండి. ABC యొక్క ప్రాఫిట్ రేషియో నేను ఎలా రాసుకోవాలో చెప్తాను. ఎలా రాసుకోవాలో చెప్పితే మీరు ఆన్సర్ సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో మనకి ముందు ఇన్వెస్ట్మెంట్ రేషియో 3:4:5 అని ఇచ్చాడు. అది ఎప్పుడు 3 నెలల వరకు, అంటే ఫస్ట్ 3 months ఈ రకంగా జరిగిందండి. నెక్స్ట్ 3 months అంటే ఆఫ్టర్ 3 months ఏం జరిగింది, ఏ రేషియోలో ఏ మార్పు లేదు. కానీ B మాత్రం ఏం చేశాడు, B 4 రూపాయలు పెట్టుబడి పెడుతూ 4 రూపాయలకి అదనంగా 4 రూపాయలు 1/4 వంతు. 1/4 వంతు అంటే 4 × 1/4. 4 × 1/4 ఈస్టు 5 రూపాయలు పెట్టుబడి పెడుతున్నాడు. 5 రూపాయలు పెట్టుబడి పెడుతూ ఏం చేశాడు, 1/5 రూపాయలు వెనక్కి తీసేసుకున్నాడు. అంటే 5 - 5/5. 5 - 5/5. ఇక్కడేంటి 4 + 1/4. 4 + 1/4. సో ఇది మిగిలిన బ్యాలెన్స్ మంత్స్, అంటే 3 నెలల వరకు ఏమో ఈ రకంగా ఉంది రేషియో, అంటే ఫస్ట్ 3 months, తర్వాత 9 months ఈ రకంగా ఉంది రేషియో. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఎట్లా వస్తుందంటే ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఏ 12 నెలల పాటు 3 రూపాయలే పెట్టుబడి పెట్టాడండి, ఏ మార్పు లేదు. కానీ B మాత్రం మొదటి 3 నెలలు 4 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. తర్వాతి 9 నెలలు 4 రూపాయలకు అదనంగా 1/4 రూపాయి పెట్టాడు. సో కాబట్టి 4 + 4/4. 4 + 4/4. 4/4 × 9. 4 + 4/4. ఎందుకని యాక్చువల్గా తనకున్న అమౌంట్లో 4 రూపాయల్లో 1/4 వంతు ఎక్కువ పెట్టాడు. సో 4/4 ఎంతంటే 1 వస్తుంది. నెక్స్ట్ C అనే అతను మొదటి 3 నెలలు 5 రూపాయలు పెట్టుబడి పెట్టి తర్వాత 9 నెలలు ఏం చేశాడు, తాను పెట్టిన పెట్టుబడిలో 5వ వంతు వెనక్కి తీసేసుకున్నాడు. ఎన్ని నెలలు, 9 నెలలు. సో 5 - 5/5. 5 - 5/5. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా మనం రాయగలిగితే ప్రాఫిట్ రేషియో ఈజీగా మనకు ప్రాబ్లం వచ్చేస్తుంది. సో 36 4 3 12. సో ఇక్కడ ఎంత వస్తుందండి, 1 వస్తుంది. 4 + 5 5 9 45. అంటే 12 + 45 ఈస్టు 5 3 15 ప్లస్ 5 - 1 4 అంటే 36 వస్తుంది. సో ఇక్కడ ఎంత అయింది, 36 = 57:51. 36 57 51. సో ఇక్కడ మనకు కావాల్సిన 3 టేబుల్లో యాక్చువల్గా ఇది పోతుంది. సో దీన్ని సాల్వ్ చేసి మీరు మనకు కావాల్సినటువంటి షేర్ ఎవరిది కావాలి, B యొక్క షేర్ కావాలి. సో ఇలా ఉంచినా మనకు ఆన్సర్ సాల్వ్ అవుతుంది, లేదా 3 టేబుల్లో పోతుంది. సో స్మాలెస్ట్ రేషియో కింద తీసుకొని
బి యొక్క షేర్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము రేషియోని ఈ రకంగా రాసుకోవాలి. అంటే ఎన్ని నెలలు ఎన్ని రూపాయలు పెట్టుబడి పెట్టాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా మనం రాసుకుంటే ప్రాఫిట్ రేషియో వస్తుంది. ఎప్పుడైతే మనం ప్రాఫిట్ రేషియో అంటే పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఉపయోగించి ప్రాఫిట్ రేషియో ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తామో ఈజీగా మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ఎప్పుడు కూడా మనకు ఒకే రకంగా అడుగుతాడు. 2-3 పర్సన్స్ పార్ట్నర్షిప్ చేసినప్పుడు వాళ్ళ ఏదైతే వాళ్ళ షేర్ ఎంత ఉంది లేదా డిఫరెన్స్ ఆఫ్ షేర్ ఈ రకంగానే అడుగుతాడు. ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రాఫిట్ రేషియో మనకు తెలిసి ఉండాలి. మన అన్ని మోడల్స్ అంటే పార్ట్నర్షిప్ లెక్కల్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క మోడలు మన టార్గెట్ ఏంటంటే ప్రాఫిట్ రేషియో ఫైండ్ అవుట్ చేయడం, దాని నుంచి లెక్కలో మనకి ఏం అడిగాడో అది ఫైండ్ అవుట్ చేయడం. కాబట్టి ఫస్ట్ టార్గెట్ ఈజ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ రేషియో యూజింగ్ ద క్యాపిటల్ రేషియో ఉపయోగించి ప్రాఫిట్ రేషియో ఫైండ్ అవుట్ చేయడం. సో క్యాపిటల్ రేషియో డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదా కొన్ని వ్యక్తులను బట్టి కొన్ని నెలలు ఇవ్వచ్చు. సో నెలలు ఇచ్చినప్పుడు మల్టిప్లై చేసుకుంటాము, డైరెక్ట్గా ఇచ్చినప్పుడు క్యాపిటల్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో అవుతుందన్నమాట. సో ఈ 2 విషయాలు కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా పార్ట్నర్షిప్కి సంబంధించిన లెక్కల్లో మనం 2 లేక 3 మార్కులని ఐసెట్లో మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ మోడల్లో మనము టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అనేటువంటి ప్రాబ్లమ్స్ మీద మనం నెక్స్ట్ వీడియోస్లో లెక్కలు చేద్దాము. థ్యాంక్ యూ.